ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. ఉద్యోగాల కోసం యువత ఇతర రాష్ట్రాలకు పోకుండా స్థానికంగా ఉద్యోగాలను కల్పించే దిశగా విశాఖలో ఐటీ కంపెనీలను నెలకొల్పాలని శాంభవి మహేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల తరపు నుంచి పీఎం నరేంద్ర మోడీ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా హార్దిక శుభాకాంక్షలు చెప్తున్నామండి. నా పేరు శాంభవి అండి. నేను బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ కింద ఐటీ కంపెనీలో చేశానండి. నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. 2 పిల్లలు పుట్టారండి ఇప్పుడు నాకు. సో ఇక్కడ ఐటీ కంపెనీస్ లేకపోవడం వల్ల నేను ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా చూద్దామంటే ఆఫ్టర్ కోవిడ్ ఒక 1 or 2 years నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. ఇప్పుడు అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నాకు ఆప్షన్ లేదు నేను హైదరాబాద్ పూణేకి వెళ్ళడానికి. ఇక్కడున్న కంపెనీస్ కూడా చాలా లిమిటెడ్, స్టాఫింగ్ చాలా తక్కువ ఉంది అండ్ బీపీఓ కూడా ఉంది. బట్ ఇది నాకు రిలేటెడే కాదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్కి, ఇక్కడ కొన్ని కంపెనీస్ ఐటీ కంపెనీస్ ఏమైనా వచ్చి అది కూడా మెయిన్ ఇంటూ సేల్స్ అండ్ రిక్రూట్మెంట్లోకి వస్తే యూఎస్ టీమ్కి వర్క్ చేసే వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంది అండ్ యూత్ కూడా చాలా ఉంది, అందరూ ఎడ్యుకేటెడ్సే. బట్ ఇక్కడున్న వైజాగ్ సిటీని డెవలప్ చేయకుండా చాలామంది అందరూ హైదరాబాద్, బెంగళూరు, పూణేకి వెళ్ళిపోతున్నారు బికాస్ ఆఫ్ ఓన్లీ కంపెనీస్. రిసోర్సెస్ అయితే చాలా ఉన్నాయి. వీఆర్ రిక్వెస్టింగ్ టు ద గవర్నమెంట్, ప్లీజ్ టేక్ అన్ యాక్షన్ ఫర్ దిస్ అండ్ ప్లీజ్ ప్రొవైడ్ సమ్ మోర్ కంపెనీస్. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఒక విజన్తో హైదరాబాద్ను ఒక హైటెక్ సిటీ హబ్ కింద చేశారో అలాగే వైజాగ్ను కూడా ఒక ఐటీ హబ్ కింద తయారు చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ల్యాక్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఆర్ రిసోర్సెస్ వల్ల చాలామంది యువత అనేది పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతుంది. మీరు ఈ విషయం మీద కొంచెం దృష్టి పెట్టమని రాష్ట్ర ప్రజల తరపు నుంచి సీఎం చంద్రబాబు నాయుడుకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకున్న విజన్ మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు మంచి విజన్తో వెళ్తున్నారు. దయచేసి మీరు కూడా క్యాంటీన్తో మాట్లాడి వైజాగ్లో అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా కొత్త కంపెనీస్ తీసుకురావాలని, మీ వంతు కృషి చేయాలని, మీరు ఎలాగైతే మాట ఇచ్చినట్టు యూత్కి అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఎంప్లాయ్మెంట్ ఇస్తారని చెప్పారో అలాగే ఈ విషయం మీద మీరు ఆలోచించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.